నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకే ఓకే. సో ప్రతిమ గారు మెయిల్ చేశారు వెల్చుక్ నగర్ నుంచి. ఓకే. తోటకూరతో ఏదైనా సింపుల్ అండ్ టేస్టీ వంట చేసి చూపించమని అడుగుతున్నారు. సో తోటకూర ఎందుకు స్పెసిఫిక్గా అడిగారు? మీకు ఇష్టమా బాగా? అయినా కూడా మేము మంచి చేసి చూపిస్తాం. సో ఏం చేద్దాం తోటకూరతో సింపుల్గా టేస్టీగా? సో వేపుడులు ఇవన్నీ కామన్గా చేసుకుంటూనే ఉంటారు. సో అలా కాకుండా కొంచెం పప్పుతో కందిపప్పుతో తీసుకుందాం. సో ఆ కందిపప్పు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, అలాగే తోటకూర కూడా ఎక్కువగా అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఇంట్లో. సో తోటకూర కందిపప్పు సో కొంచెం ముద్దకూరలా వస్తుంది. ఓకే ఓకే ఓకే. మరి తోటకూర కందిపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కందిపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, తరిగిన తోటకూర 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కందిపప్పుని ఇలా మెత్తగా ఉడికించేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా ఆయిల్, సో ఎండుమిరపకాయలు. ఓకే. సో బేసిక్గా అంటే పప్పు ఆకుకూర చాలా రెగ్యులర్గా అందరూ చేసుకునే వెరైటీ. ఆకుకూరలు అలా మారుస్తూ కాకపోతే జనరల్గా ఎక్కువ పాలకూర పప్పు అయితే చేస్తుంటారు. తోటకూరతో జనరల్గా పులుసు లాగానో ఏదో ఫ్రై టైప్లో ఇలా చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ తోటకూర పప్పు కూడా చేసుకుంటూ ఉంటారు. యా. పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో కొద్దిమంది చాలా మటుకు మాక్సిమం అంటే దొరికే ఆకుకూరలన్నిటితో కూడా సో ఇలా పప్పు కాంబినేషన్లో చేస్తూ ఉంటారు. యా. సో కాకపోతే మనకి పప్పులో కూడా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు రొటీన్గా ఒకటే కందిపప్పు లేకపోతే పెసరపప్పు అలా కాకుండా కొద్దిగా మారుస్తూ ఉంటే మనకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో తోటకూర. సో తోటకూరని ఎప్పుడైనా మనం కట్ చేసుకునే ముందు బాగా కడిగేసి తర్వాత కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక అనేది వస్తూ ఉంటుంది దాంట్లో. వేర్లతో పాటు వచ్చేసిన ఎంత కడిగినా మళ్ళీ కొంచెం దగ్గర తగులుతూనే ఉంటుంది కాబట్టి ఒకటికి 4 సార్లు కడుక్కుంటే బెటర్. ఎందుకంటే తినేటప్పుడు ఆ పంట కింద అలా ఆ ఇసుక దగ్గర తగిలితే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, చాలా కోపం వస్తుంది. అందుకే తిట్టుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో బేసిక్గా ఇలా పోపు పెట్టి పోపులో వేయించుకోవటం మనకు అదొక టేస్ట్ వస్తుంది. కొంతమంది డైరెక్ట్ పప్పు ఆకుకూర ఉడికించేసేసి ఫైనల్గా దానికి పోపు పెట్టుకుంటూ ఉంటారు, అది ఇంకో డిఫరెంట్ టేస్ట్. సో ఎందుకంటే పోపు డైరెక్ట్ పెట్టేసుకుంటే మనము ఇంత పెద్ద ఎక్కువ వేయించాం కదా ఏదైనా ఆకుకూర కానీ ఏదైనా. సో ఆ ఉడికిన దానికి వేగిన దానికి కొద్దిగా తేడా వస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఆకుకూర వేగిపోయింది. సో దీంట్లో టమాటో ముక్కలు అండి. సో ఇక్కడ చింతపండు కాకుండా మనం టమాటో ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. సో చింతపండు కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేద్దామండి. సో ఈ మగ్గిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే. సో టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మనం స్నానం చేసే నీటిలో రోజు 2 చుక్కలు నిమ్మరసం పిండుకుని స్నానం చేసినట్లయితే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో టమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం. మగ్గిపోయింది. తోటకూర టమాటో కూడా మంచి కాంబినేషన్, బాగుంటుంది. సో ఈ వరకు మనం వండేసుకొని ఇలా కర్రీ టైప్లో చేసేసుకోవచ్చు. సో ఉడికించుకున్న కందిపప్పు సో
సో ఇది కొంచెం లూజ్ గానే ఉందండి పప్పు, కాబట్టి ఇక్కడ వాటర్ ఏం అక్కర్లేదు. సో ఇంకా ఇంతకంటే పలచగా చేసుకుంటే మరి కూడా బాగోదు అసలు. సో కొంచెం గట్టిగా అయినా పర్వాలేదు కానీ కొంచెం చారులా వచ్చేస్తుంది. మరి చారులో వస్తుంది. బాగుంటుంది. తోటకూర కందిపప్పు చారు చేసుకోవచ్చు. బేసిక్గా పప్పుచారు చేసుకుంటూ ఉంటాం కూరగాయలతో. అదే పప్పుచారు లాంటిది తోటకూరతో చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఏం వేసుకుంటాం, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఈ ఐడియా బాగుంది. ఈసారి ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేద్దాం రాజు గారు. ఓకే, కదా ఎవరైనా కూడా అడిగేస్తారు. అడిగేయచ్చు, అడగండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటిది కావాలన్న రెసిపీ మాకు రాసేయండి. ఓకే, సో దీంట్లో కొంచెం కొత్తిమీర. ఓకే, సో కొద్దిగా మనకు ఆ మరుగు వచ్చేస్తే దించేసుకోవచ్చు అండి. ఓకే, సో అంటే ఆ పప్పు కూడా మనం వేసిన ఆ మసాలాలు అవన్నీ కూడా పట్టేస్తే డిష్ రెడీ. సో వేడి పప్పులు వేడి అన్నంతో, నెయ్యి, పక్కనే వడియాలు, మిరపకాయలు, మీ ఇష్టం, అప్పడాలో ఊరించడం మా వంతు. అవన్నీ మీరు చక్కగా పక్కన పెట్టేసుకొని హ్యాపీగా ఒకటే కూర చాలు, ఇంకేం అక్కర్లేదు. రాజు గారు. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, తోటకూర కందిపప్పు రెడీ అండి. ఓకే, మరి తోటకూర కందిపప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర కందిపప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గాక ఉడికించిన కందిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కందిపప్పు రెడీ.